రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపులను నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అమలాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ ప్రముఖులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలిగిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు తగ్గించకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు పెంచితే చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కనీసం వ్యాట్ కూడా తగ్గించలేదని, ఉచిత బస్సు పేరుతో ఆటో వారాల కడుపు కొట్టిన ప్రభుత్వం ఇప్పుడు సీఎన్జీతో సహా అన్ని ధరలు పెంచేస్తే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రవాణా రంగాన్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తాము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడుపుడి సూర్యనారాయణ, భూమి ఇజ్రాయెల్, మాజీ ఎంపీ చింతానురాధ, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మద్దతు ధర లేదు. ఆక్వా రైతు పండించినటువంటి రొయ్యకి మద్దతు ధర లేదు. కాపులకి కాపు నేస్తం లేదు. కానీ కూటమి ప్రభుత్వం రాకముందు ఎలక్షన్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏంటంటే, మేము ప్రభుత్వంలోకి వస్తే గనుక, మేము అధికారంలోకి వస్తే గనుక ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ రేట్లు కానీ, రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ కల్పిస్తామని చెప్పారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు చేసిన తర్వాత కూడా ఈ రోజు మీరు ఫ్రీ బస్ ఇస్తారని చెప్పేసి లేడీస్ కి ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పటికే ఆటో వాళ్ళు కానీ, రవాణాకు చెందినటువంటి వ్యక్తులు కానీ, పేదవాళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు లీటర్కి 3 రూపాయలు చొప్పున పెట్రోల్ మీద, లీటర్కి 3 రూపాయల చొప్పున మీద డీజిల్ మీద పెంచేశారంటే మీరు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నారు. యుద్ధాన్ని బూసిగా చూపి యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతుంటే మనకు వచ్చినటువంటి నష్టం ఏంటని నేను అడుగుతున్నా. మరి ఏ విధమైన ప్రాబ్లం లేదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇస్తున్నామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి మీద పెట్టినటువంటి శ్రద్ధని ఈ రైతుల మీద కానీ, లేకపోతే ఆటో. నమస్కారం. ఏదైతే రీసెంట్ గా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయం తీసుకుని పెట్రోల్ ఏమో 113 రూపాయలు, డీజిల్ ఏమో 101 రూపాయికి పైసలకు మరి పెంచిన మాట మీ అందరికీ తెలిసిందే. మరి మీ అందరికీ అనిపించవచ్చు, మరి ఇది మొత్తం భారతదేశంలో అంతా పెరిగింది కదా, మరి మీ అందరి రాష్ట్రం ఒకటే ఎందుకు నిరసన తెలుపుతుంది అని. మరి మొత్తం భారతదేశంలో కూడా ఏ రాష్ట్రము కూడా మేనిఫెస్టోలో మేము పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచము అని తెలియజేయలేదు. మరి ఇప్పుడు గద్దెనెక్కిన మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళందరూ ఎలక్షన్ల ముందు ఏదైతే ఆ రోజు మరి లోకేష్ గారు ఏదైతే పాదయాత్రకు వచ్చేటప్పుడు పెట్రోల్ బంకుల రేట్లు చూపించి ఎద్దేవా చేశారు మరి అప్పుడున్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ని. మేము ప్రభుత్వంలోకి వస్తే ఎప్పుడూ కూడా పెట్రోల్ రేట్లు పెంచము, డీజిల్ రేట్లు పెంచము, అన్నింటిగా నియంత్రణ వస్తామని చెప్పారు. కానీ ఈ రోజు ఆ మాటలన్నీ కూడా విస్మరిస్తూ మరి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచి మరి సామాన్యుడు ఒక నడ్డు విరుస్తుంది. మరి ఆ రకంగా పెట్రోల్, డీజిల్ పెంచి మరి ఏదైతే ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చి ఆటో డ్రైవర్లకి నడ్డి విరగొట్టింది కూటమి ప్రభుత్వం. మరి ఈ రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచి, గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా పెంచితే, సిఎన్జి రేట్లు కూడా పెంచితే మరి ఆటో డ్రైవర్లు బతకాలా, ఎలా బతకాలి అని మేము ఈ సందర్భంగా కూటమి నాయకులని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఏదైతే మరి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది వరి రైతులు అవనివ్వండి, లేదనుకుంటే పళ్ళు పండించే రైతులు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో నష్టపోతూ వాళ్ళ జీవనం అనేది చాలా కష్టంగా, భారంగా నడుపుతున్నారు అనేది మనం చూస్తున్నాం. అలాంటిది ఈ రోజు వాళ్ళకి ఏదో యాడ్ ఆన్ గా ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు అనేవి కూడా పెంచడం జరిగింది. ఇలాంటి ధరలు పెంచినప్పుడు వారు వాళ్ళ మేనిఫెస్టోలో మేము పదలోకి రాగానే పెట్రోల్, డీజిల్ అనేది మేము తగ్గిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇచ్చిన మాటలు ప్రజలకు ఏది కూడా వారు నెరవేర్చింది మనం ఎక్కడ ఏ కోసానా చూడలేదు. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్క సామాజిక వర్గం గాని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపులు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అలాంటిది జగన్ గారు కాపుల కోసం కాపు నేస్తం ఇచ్చి వారిని ఆదుకున్నారు. అలాంటిది ఆయన డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత కాపులకు ఏం చేశారు? కాపుల కోసం వారు ఏమైనా స్కీమ్స్ అనేవి తయారు చేశారా? వాళ్ళకి ఏమైనా ఇంప్లిమెంట్ చూడడం జరిగిందా మనం? అలాంటిది ఆయన